ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్షాప్ లో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తున్నామన్నారు. వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు. గెలిపే ధ్యేయంగా ముందుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈసారి నేను కానీ మిత్రులుగా ఎక్కడ రాజీ పడడం లేదు. మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి విన్నపటి క్రైటీరియా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈ రోజు ఎంపిక చేసిన విధానం చూస్తే రాగ ద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం విన్నపటి. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్లుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను. మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వేషన్ కూడా మనం జోరుకోకుండా పెట్టుకుని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం. వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈ రోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ముందుకు పోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే కట్టాలి. 250 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము. అంత దుర్మార్గులు లేరు. నా ఆకాంక్షని ప్రధానమంత్రి గారు నా డైరెక్షన్ లో ఉండాలన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 250 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్ లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకు వెళ్తాం. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరి ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటో. మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి
ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకులు చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన